ముందుకి ఏ విధంగా వెళ్తుందని అందరికీ తెలుసు. 12 సంవత్సరాలు దిగ్విజయంగా, సుదీర్ఘంగా, ఏకదాటితో ప్రజలచే ఎన్నుకోబడి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఒక నెల రోజుల క్రితమే ఆయన రికార్డు సృష్టించడం జరిగింది. దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ, గత 12 సంవత్సరాల్లో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ప్రపంచంలో కల్లా గొప్ప ఆర్థిక వ్యవస్థగా మారిందనేది కూడా అందరికీ తెలిసిందే. జీవన ప్రమాణాలు ప్రతి ఒక్కరిది కూడా పెరగాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి నుంచి కూడా నేను ఆయన దగ్గర మంత్రిగా పనిచేసినప్పుడు కూడా పదే అదే చెప్తూ ఉండేవారు. ముఖ్యంగా ఆయన చెప్పిన వాటిల్లో ఏంటంటే, ఒక క్యూలో లాస్ట్కి ఉన్న వ్యక్తిని ఎలా కలిసి అతనికి సేవ చేయాలనేది మనం ప్రతి రాజకీయ నాయకుడు కూడా చూడాలనేది ముఖ్యంగా చెప్పేవారు. అదేవిధంగా నేను కూడా ఇక్కడ 47,000 చిలుకు మెజారిటీతో గెలిపించడానికి మీరు అందరూ కూడా దోహదపడ్డారు. దాంతోపాటు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ, మన ప్రత్యర్థికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే దిశగా మనం కూటమి పనిచేయాలని చెప్పి, కూటమి నాయకులందరికీ కూడా అందరం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో పశ్చిమ నియోజకవర్గం ఒక ప్రయోగశాలగా మార్చుకొని మౌలిక సదుపాయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు బేరీజ్ చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసుకొని సాధ్యాలు కూడా ఎప్పటికప్పుడు చూసుకొని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ప్రతిదీ వెళ్ళిపోయి రాష్ట్ర ప్రభుత్వం మీద పడితే కూడా చేయగలిగింది లేదు. కాబట్టి అనేక విధాలుగా సుజనా ఫౌండేషన్ తరఫున కానీ, సీడ్స్ అని కానీ, క్రిస్ప్ అని కానీ, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, భాగ్యనగర్ గ్యాస్, అనేక మంది దగ్గరికి నేను పర్సనల్గా కూడా మాట్లాడి మన నియోజకవర్గంలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో నేను గమనించినంత వరకు మా కార్యాలయం ద్వారా తెలుసుకొని, దాంతోపాటు సుజనా మిత్రులను కూడా ప్రతి డివిజన్ కూడా పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. వాళ్ళ ద్వారా నా నోటీసులోకి వచ్చిన పనులన్నీ కూడా ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి బాధ్యతని నెరవేర్చుకుంటున్నాను అనేది నా ఉద్దేశం. ఎవరికి కూడా ఒక ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఎల్ఓసీలు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక బర్డెన్. అది ఆరోగ్యశ్రీ ఉంది ఓ పక్కన, దాంతోపాటు ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నిటితో కూడా మనం అనుసంధానం చేసుకొని ప్రతి సమస్యను కూడా సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనేక రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకుల్లో నూతన పైప్ లైన్లు అన్నీ కూడా వేయించడానికి మనం ఆల్రెడీ నాంది పలికాం. దాంతోపాటు కొండ ప్రాంత ప్రజలకి తాగునీటి సమస్యని పర్మనెంట్గా సాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాని గురించి పూణే నుంచి, చెన్నై నుంచి కూడా కన్సల్టెంట్స్ని అపాయింట్ చేసాం. ఆ పని కూడా జరుగుతూ ఉంది. పర్టికులర్గా మహిళల ఆరోగ్య భద్రత కోసం విద్యా శిబిరాలు చేస్తూ మొబైల్ వ్యాన్స్ని డెడికేట్ చేసి పెట్టాం. అది కూడా ప్రజలందరూ కూడా వాడుకుంటున్నారని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దాన్ని, ఎందుకంటే అప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తే మన 13వ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ కూడా చేయడం